Dear students, good morning to everybody. We are going to start chemistry. Quiz 3. Chemistry quiz 3 లో ఫస్ట్ క్వశ్చన్ ఎసిడిక్ బఫర్. ఆల్రెడీ మనం ఫస్ట్లో చెప్పుకున్నాం. జేఈ, నీట్, ఐపీ. ఎసిడిక్ బఫర్ solution is made up of acidic buffer solution. Already you know pretty well buffer solution which resists the solution, which resists the change in pH of the solution. It is nothing but buffer solution. A buffer solution nothing but a solution which resists the change in pH of the solution is called buffer solution. Acidic buffer basic paper. So acidic buffer solution is made up of water. Acidic buffer దేంతో తయారు చేయబడుతుంది? acidic buffer ఏమేమి ఉంటాయో అడుగుతున్నాను. ఆలోచించి రాయండి. 2 H3PO4 ఈక్వలెంట్ వెయిట్. చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది చాలాసార్లు చెప్పుకున్నాను. దీంట్లో OH కూడా తెలుసుకోవాలి. దాంట్లో OH కూడా తీసుకొని దాన్ని ఎన్నో చూసుకుంటాం. దాన్ని ఏమంటాం? బేసిసిటీ అంటాం. దీన్ని మాలిక్యులర్ వెయిట్ కనుక్కొని బై వేస్తే వచ్చేస్తుంది మనకు ఈక్వలెంట్ వెయిట్. 3 సార్ప్షన్ రెఫర్స్ టు. చాలా మంచి బిట్లమ్మా, మీకోసం ఏంటి చెప్తున్నాను. సార్ప్షన్ రెఫర్స్ టు. సార్ప్షన్ అనే ప్రక్రియ దేనికి సంబంధించినట్టున్నాడు ఆలోచించండి. 4 ద మాలిక్యూల్స్ హ్యావింగ్ two different bond angles. చాలా మంచి క్వశ్చన్. ఏంటి క్వశ్చన్ ఇది? 2 different bond angles. ఇట్లా ఇస్తారా ఏంటి క్వశ్చన్ ఇది? 2 different bond angles. ఒకటి ICl3 2 XCF6 నైట్ చెప్పుకున్నాను. XCOF PCl5 BF3. ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఏం చేస్తారు? హైబ్రిడేషన్ కనుక్కోండి ఫస్ట్. దీని హైబ్రిడేషన్ చెప్పుకున్నాం. దాన్ని బట్టి ది మాలిక్యూల్స్ హ్యావింగ్ 2 different bond angles. వీటిలో 2 different bond angles. ఇవన్నీ 2 different angles ఉన్నాయా, లేదా ఈ రెండు కలిగి ఉన్నాయా, లేదా ఈ రెండు కలిగి ఉన్నాయా, లేదా ఇది ఒకటే కలిగి ఉందా ఆలోచించాలి. 5 కార్బోరండం కోరండం. రెఫర్స్ టు. కార్బోరండం అంటే ఏంటి, కోరండం అంటే ఏంటి? మంచి ఇంపార్టెంట్ బిట్స్. అది కూడా ఒకసారి చూడండి. CH3O double bond CH3. The hybridization of oxygen. ఇది ఏ తగ్గదమ్మా? మిథైల్ డైమిథైల్ ఈథర్. ఇక్కడ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ ఆక్సిజన్. 7
మిథైలేమిన్ ఆల్రెడీ చెప్పుకున్నాను వస్తే నేను మిథైలేమిన్ ఈజ్ మోర్ బేసిక్ దాన్ మిథైల్ ఆల్కహాల్. Why? Reason. Why? What is quantum mechanic liquid? Quantum mechanic liquid. What is inorganic graphite? Inorganic graphite. Fadi. Which has more boiling point. Which has more boiling point. Jadavai A Xe Ne He methane. So kindly make it answer and submit. Okay, thank you. ట్రై చేయండి. ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాము? ఎసిడిక్ బఫర్. ఎసిడిక్ బఫర్ మీన్స్ వీక్ యాసిడ్ ది సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్ అంటే కాంజుగేట్ బేస్. సో వీక్ యాసిడ్ ప్లస్ కాంజుగేట్ బేస్. ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి, ఎసిడిక్ యాసిడ్ తీసుకున్నాం అనుకోండి, CH3COO మైనస్ ప్లస్ H ప్లస్ డిజాల్వ్ చేస్తే ఏమవుతుంది? ఇది యాసిడ్ అనుకుందాం. ఏం చేసింది? ఇట్ లూజెస్ H ప్లస్. సో దీన్ని ఏమంటాం? ఇది లూజెస్ H ప్లస్ అండ్ ఎసిడేట్ అయన్గా మారింది. సో దీన్ని ఏమంటాం? కాంజుగేట్ బేస్ అంటాం. సో weak acid plus conjugate base, this is nothing but అట్నే మనం ఫస్ట్ చాలా చెప్పుకున్నాం. ఎసిటిక్ యాసిడ్ కాంజుగేట్ బేస్, వీక్ యాసిడ్ ని మనం కాంజుగేట్ ఎన్ని వచ్చింది అనుకోండి, CH3COO Na బలహీనమైన ఆమ్లము, బలమైన క్షారంతో ఏర్పడే లవణం. బలమైన క్షారం అంటే ఏంటి? NaOH. ఇది బలహీనమైన వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్. ఏమొస్తుంది? CH3COO Na. దీన్ని మనం ఎసిడిక్ బఫర్ ఉదాహరణగా తీసుకుంటాం. వీక్ యాసిడ్ ప్లస్ కాంజుగేట్ బేస్. వీక్ యాసిడ్ ప్లస్ కాంజుగేట్ బేస్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎసిడేట్ అయాన్ ఏమంటాం? కాంజుగేట్ బేస్ అంటాం. ఇది వీక్ యాసిడ్ ప్లస్ కాంజుగేట్ బేస్. CH3COOH వీక్ యాసిడ్, ఇది బలహీనమైన ఆమ్లము. ఇది స్ట్రాంగ్ బేస్ CH3COO Na ప్లస్ H2O వస్తుంది. సో వీక్ యాసిడ్ ప్లస్ ద సాల్ట్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎసిడిక్ బఫర్. రెండు H3PO4 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం POH
OH స్ట్రక్చర్ చేసుకుంటే మనకు తెలుస్తుంది చెప్పుకున్నాం O H3PO4 H3PO4 సో 1 2 3 3 OH గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి బేసిసిటీ వచ్చేంత 3 అదే H3PO3 అయితే H3PO3 ఎంత 2 H3PO3 అంటే 2 ఇది వచ్చి సారీ H కదా H H H 3 H'లు P O O ఇక్కడ H H H H3 P O O O గుర్తుపెట్టుకోవాలి చాలాసార్లు క్వశ్చన్ అడిగారు శ్రవంతిలో అడిగినారు సో H3PO4 యొక్క బేసిసిటీ కావాలంటే 3 యూ కెన్ ఐడెంటిఫై ది బేసిసిటీ అకార్డింగ్ టు స్ట్రక్చర్ వేసుకోండి యూ విల్ బి ఏబుల్ టు నో సో 1 2 3 ఇక్కడ 3 వేసాం ఇక్కడ 1 2 2 వేసాం గుర్తుపెట్టుకోండి సార్ప్షన్ refers to అన్నాడు సార్ప్షన్ refers to adsorption and absorption ఈ రెండు ఉంటాయి నెక్స్ట్ వస్తుంది క్వశ్చన్ అబ్జార్ప్షన్ వన్ ఈజ్ సర్ఫేస్ ఫినామినా another is బల్క్ ఫినామినా ఒకటి కేవలం ఉపరితలం మాత్రమే ఉంటే దాన్ని అబ్జార్ప్షన్ అంటాం లోపలికి కూడా పోయినట్టయితే అబ్జార్ప్షన్ అంటాం ఈ రెండు కలిపి ఏమంటామంటే సార్ప్షన్ అంటాం అబ్జార్ప్షన్ and absorption and absorption both nothing but sorption we will be able to know in the next topic next the molecules having two different bond angles ICl3 7 రాత్రి చెప్పున్నాను ఎన్ని క్లోరైన్లు 3 7 3 10/2 అంటే ఏంటి 5 అంటే ఏంటి sp3d అట్నే ఇంకోటి ఏంటి xcf6 xc ని 8 బ్యాలెన్స్ వచ్చి 8 6 8 6 14/2 7 అంటే sp3d2 ఇంకొకటి xcof4 xc 8 4 12 ఓ అక్కర్లేదని చెప్పినాం 12/2 6 అంటే xcf6 ఎంత 8 14 sp3d3 కదమైంది ఇది sp3d2 ఇంకోటి ఏమన్నాడు pcl5 5 బ్యాలెన్స్ 5 10/2 అంటే ఎంత 5 అంటే sp3d ఇంకోటి ఏంటి bf3 బోరాన్ 1s2 2s2 2p1 3 6 అంటే 3 అంటే sp2 సో sp3d sp3 xcf6 అన్నాడు xc 8 ఒక 6 14 అంటే sp3d3 7 వస్తాయి sp3d3 sp3d2 ఇక్కడ ఏమన్నాడు ది మాలిక్యూల్స్ హ్యావ్ టు డిఫరెంట్ బాండ్ యాంగిల్స్ అన్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే sp3d కి 180/90 వేస్తాం 180 ఉంటుంది మరియు 90 ఇది వచ్చి sp3d2 కి xc 8 6 14 దీనికి వచ్చి 72/90 వేస్తాం బాండ్ యాంగిల్ దీనికి వచ్చి 90/120 వేస్తాం దీనికి వచ్చి 180/90 వేస్తాం సో ఇది వచ్చి 120 వేస్తాం సో చూసారా ఇది sp3d ఇది sp3d but there is a variation 120
120. So there is a variation. కాబట్టి ఇక్కడ sp3d bond angle, even though it undergoes sp3 hybridization, there is a variation. ఇక్కడ మనం గమనించినట్లయితే అయోడిన్ వాలెన్సీ 7th గ్రూప్ లో ఉంది, 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, 3 క్లోరిన్స్ ఉన్నాయి. ఎన్ని మిగిలాయి? 1 2 3 బాండ్స్, 2 లోన్ పేర్స్, మొత్తం ఎంత 5 బట్ here 2 lone pairs are there. Because of the lone pairs there may be repulsion. Because of the repulsion there may be different geometry. Because of the different geometry there may be different bond angle also kindly. But whereas in case of PCl5 we don't have any lone pairs. Even though ICl3 undergoes sp3 dehybridization, ఇది sp3 హైబ్రిడ్ అయినప్పటికీ కూడా దీంట్లో లోన్ పేర్స్ లేవు, దీంట్లో లోన్ పేర్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ రిపల్షన్ వల్ల దేర్ మే బి వేరియేషన్ ఇన్ బాండ్ యాంగిల్స్, బికాస్ బోత్ హ్యావింగ్ sp3 hybridization, బట్ దిస్ ఈజ్ 180 90 అని చెప్తాం, దట్ ఈజ్ 120 90 అంటాం. అది సో ఇది F6 వచ్చి sp3d3 72 90 అది చెప్పున్నాం మనం. డిస్ట్రాక్టెడ్ ఆక్టాహెడ్రల్ అంటాం, డిస్ట్రాక్టర్ పెంటాగోనల్ పిరమిడ్ కూడా అంటారు చెప్పున్నాం. ఇది వచ్చి sp3d2 90 120. BF3 మీకు అందరికీ తెలుసు, ఫస్ట్ ఇయర్ లో వచ్చింది sp2 120 హైబ్రిడైజేషన్. సో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈవెన్ తో సేమ్ హైబ్రిడైజేషన్, because of the lone pairs వల్ల there may be different geometry, there may be different bond angles. ఒకే విధమైన సంకరీకరణ ఉన్నప్పటికీ ఈవెన్ తో దే అబ్జర్వ్ సేమ్ హైబ్రిడ్. ఇప్పుడు చూడండి, అమోనియా ఉంది sp3, అవునా, మీథేన్ ఉంది sp3, మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చెప్పున్నా. H2O ఉంది sp3, ఇదేంటి sp3. బట్ ఇది ఒక లోన్ పేర్ ఉంది, ఇక్కడ నో లోన్ పేర్, ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉన్నాయి. సో లోన్ పేర్స్ కి వికర్షణ వల్ల అకార్డింగ్ టు వెస్ట్గార్డ్ థియరీ రిపల్షన్స్ వల్ల ఏమవుతుంది, బాండ్ యాంగిల్ రిడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ బికాస్ ఆఫ్ ది లోన్ పేర్స్ వల్ల, కాబట్టి ఇక్కడ ఏమైంది 104 అయింది, ఇక్కడ ఏమైంది 109 డిగ్రీస్ టెట్రాహైడ్రల్ షేప్, ఇక్కడ ఏమైంది 107 అయింది. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. కార్బోరండం అంటే కార్బోరండం ఆన్సర్ సిలికాన్ కార్బైడ్ ని కార్బోరండం అంటాం. కోరండం అంటే ఇది ఓర్ ఆఫ్ అల్యూమినియం, గుర్తుపెట్టుకోవాలి. కార్బోరండం వచ్చి సిలికాన్ కార్బైడ్ ని కార్బోరండం అంటాం. చాలా మంచి బిట్, ఐడి బిట్ ఇది. అల్యూమినియం ఆక్సైడ్ కోరండం అంటే ఇది కోరండం అంటే ఓర్ ఆఫ్ అల్యూమినియం. అల్యూమినియం ముఖ్యమైన ఖనిజం. బాక్సైట్, కోరండము, ఫెల్స్పార్, క్రయోలైట్ చాలా ఉన్నాయి అల్యూమినియంకి. సో కన్ఫ్యూజ్ కావాలండి. కార్బోరండం అంటే సిలికాన్ కార్బైడ్ is nothing but కార్బోరండం. కోరండం is nothing but ఇది ఓర్ ఆఫ్ అల్యూమినియం. నెక్స్ట్ ఇంకేం చెప్పున్నాం, ఇక్కడ ఆక్సిజన్ మీద హైబ్రిడైజేషన్ సింగిల్ బాండ్ కాబట్టి sp3, సింగిల్ బాండ్ కాబట్టి sp3. నెక్స్ట్ వచ్చి మిథైలైమిన్ నో డౌట్ CH3 NH2. ఆల్రెడీ నైట్రోజన్ పైన ఒక లోన్ పేర్ ఉంది. ఇదేం చేస్తుంది, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్, ప్లస్ ఐ ఎఫెక్ట్. సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. సో ఆల్రెడీ ఇట్ హ్యాస్ a lone pair on nitrogen. Again methyl group is nothing but, alkyl group is nothing but electron releasing group. So they donate electron pair for which the electron density is more. So a species which is having electron donate, that is nothing but Lewis base and top. So it has a capability, it has a tendency to donate electron pair. Why? Because already nitrogen has one lone pair
Again, alkyl group is nothing but electron releasing group. So the density cloud of nitrogen is more when compared to methyl alcohol. Methyl alcohol ఏం చెప్పుకున్నాం మనం? They show acidic nature because of methox CH3O minus plus H plus. So this is acidic nature. But here electron cloud is more, కాబట్టి